ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో కామన్ మిస్టేక్స్ ఇన్ ఇంగ్లీష్ అంటే కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్ గురించి కొన్ని ఎగ్జామ్స్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 కాలమ్స్ ఇచ్చాము. మొదటి కాలం ఇన్కరెక్ట్ సెంటెన్సెస్ ఉన్నాయి, రెండో కాలంలో కరెక్ట్ చేసిన సెంటెన్సెస్ ఉన్నాయి. ఈ ఎగ్జాంపుల్ వైజ్గా చూద్దాం ఒక్కొక్కటి. నెంబర్ 1, హిజ్ టెంపరేచర్ వెంట్ డౌన్. హిజ్ టెంపరేచర్ వెంట్ డౌన్. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. వెంట డౌన్ ఉండదు, కేమ్ డౌన్ అని ఉండాలి. కరెక్షన్ చేస్తే హిజ్ టెంపరేచర్ కేమ్ డౌన్. నెంబర్ 2, హౌ డస్ షీ లుక్ లైక్. హౌ డస్ షీ లుక్ లైక్. హౌ అనేది రాదు ఇక్కడ. హౌ ప్లేస్లో వాట్ వస్తుంది. వాట్ డస్ షీ లుక్ లైక్. వాట్ డస్ షీ లుక్ లైక్. హౌ డస్ షీ లుక్ లైక్ అనేది ఇన్కరెక్ట్. వాట్ డస్ షీ లుక్ లైక్ అనేది కరెక్ట్ సెంటెన్స్. నెంబర్ 3, ఈజ్ యువర్ హౌస్ ఇన్సూర్డ్ ఫర్ ఫైర్. ఈజ్ యువర్ హౌస్ ఇన్సూర్డ్ ఫర్ ఫైర్. ఇక్కడ ఫర్ రీప్లేస్ చేసేది అగెనిస్ట్. కరెక్షన్ ఏంటంటే ఈజ్ యువర్ హౌస్ ఇన్సూర్డ్ అగెనిస్ట్ ఫైర్. ఈజ్ యువర్ హౌస్ ఇన్సూర్డ్ అగెనిస్ట్ ఫైర్. ఫర్ ఫైర్ అని రాదు, అగెనిస్ట్ ఫైర్ అనేది రావాలి. నెంబర్ 4, ద ట్రైన్ వాజ్ లేట్ అబౌట్ అన్ అవర్. ద ట్రైన్ వాజ్ లేట్ అబౌట్ అన్ అవర్. ఇక్కడ కరెక్షన్ ఏంటంటే ది ట్రైన్ వాజ్ అబౌట్ అన్ అవర్ లేట్. లేట్ అబౌట్ యాన్ అవర్ అనకూడదు, అబౌట్ యాన్ అవర్ లేట్ అనేది రావాలి. ద ట్రైన్ వాజ్ అబౌట్ యాన్ అవర్ లేట్. నెంబర్ 5, హీ ట్రీటెడ్ మీ వెరీ ఫ్రెండ్లీ. హీ ట్రీటెడ్ మీ వెరీ ఫ్రెండ్లీ. దీన్ని కరెక్షన్ చేస్తే హీ ట్రీటెడ్ మీ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే. హీ ట్రీటెడ్ మీ ఇన్ ఏ ఫ్రెండ్లీ వే ఇస్ ద రైట్ ఎక్స్ప్రెషన్. నెంబర్ 6, హీ హ్యాడ్ ఏ చైల్డ్ ఆఫ్ హిజ్ ఫార్మర్ వైఫ్. హీ హ్యాడ్ ఏ చైల్డ్ ఆఫ్ హిజ్ ఫార్మర్ వైఫ్. ఇక్కడ ఆఫ్ హిజ్ అనేది రాదు, బై హిజ్ అనేది వస్తుంది. కరెక్షన్ చేస్తే ఈ హ్యాడ్ ఏ చైల్డ్ బై హిజ్ ఫార్మర్ వైఫ్. ఈ హ్యాడ్ ఏ చైల్డ్ బై హిజ్ ఫార్మర్ వైఫ్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. నెంబర్ 7, ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ ఫర్ మీ ఇన్ ద కార్. ఈజ్ దేర్ ఎనీ ప్లేస్ ఫర్ మీ ఇన్ ద కార్. ఇక్కడ ప్లేస్ని రూమ్తో సబ్స్టిట్యూట్ చేయాలి. ఈజ్ దేర్ ఎనీ రూమ్ ఫర్ మీ ఇన్ ద కార్. ఈజ్ దేర్ ఎనీ రూమ్ ఫర్ మీ in the car. Next, 8th one, why don't you take a driving license. Why don't you take a driving license. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటి? వై డోంట్ యూ గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్. వై డోంట్ యూ గెట్ ఏ డ్రైవింగ్ లైసెన్స్ అంటే టేక్ బదులు గెట్ అనేది రావాలి. నెంబర్ 9, 600 miles are a long distance. 600 miles are a long distance. 600 అనేది క్వాంటిటీ, సో ఈజ్ అనేది వస్తుంది. 600 miles ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. 600 miles ఈజ్ ఏ లాంగ్ డిస్టెన్స్. నెంబర్ 10, ఐఎమ్ సారీ టు హ్యావ్ కెప్ట్ యూ వెయిటెడ్. ఐఎమ్ సారీ టు హ్యావ్ కెప్ట్ యూ వెయిటెడ్. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ ఎక్స్ప్రెషన్ ఏమిటి? ఐఎమ్ సారీ టు హ్యావ్ కెప్ట్ యూ వెయిటింగ్. ఐఎమ్ సారీ టు హ్యావ్ కెప్ట్ యూ వెయిటింగ్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. నెంబర్ 11, after dinner my father suggested to go for a walk. After dinner my father suggested to go for a walk. దీని కరెక్షన్ ఏమిటంటే ఆఫ్టర్ డిన్నర్ మై ఫాదర్ సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. టు గో ఫర్ ఏ వాక్ అని ఉండొద్దు. టు గో ఫర్ ఏ వాక్ అనేది రాంగ్ ఎక్స్ప్రెషన్. సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఏ వాక్. ఆఫ్టర్ డిన్నర్ మై ఫాదర్ సజెస్టెడ్ గోయింగ్ ఫర్ ఏ వాక్ ఈజ్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. నెంబర్ 12, ఐ హోప్ యూ వుడ్ డూ ఇట్ క్విక్లీ. ఐ హోప్ యూ వుడ్ డూ ఇట్ క్విక్లీ. ఇక్కడ వుడ్ అనేది ప్లేస్లో విల్ అనేది రావాలి. ఐ హోప్ యూ విల్ డూ ఇట్ క్విక్లీ. ఐ హోప్ యూ విల్ డూ ఇట్ క్విక్లీ. నెంబర్ 13, నెయిదర్ యూ నార్ ఐ ఆర్ టు బ్లేమ్ ఫర్ దిస్ మిస్టేక్. నెయిదర్ దే నార్ ఐ ఆర్ టు బ్లేమ్ ఫర్ దిస్ మిస్టేక్. ఇక్కడ కరెక్షన్ చేస్తే నెయిదర్ దే నార్ ఐ. నెయిదర్ దే నార్ ఐ యామ్ టు బ్లేమ్ ఫర్ దిస్ మిస్టేక్. ఆర్ అనేది రావద్దు, దాని ప్లేస్లో యామ్ వస్తుంది. నైదర్ దే నార్ ఐ యామ్ టు బ్లేమ్ ఫర్ దిస్ మిస్టేక్ ఇస్ ద కరెక్ట్ ఎక్స్ప్రెషన్. 14, ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఆన్ స్టాక్ మార్కెట్. ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఆన్ స్టాక్ మార్కెట్. ఇది రాంగ్ ఎక్స్ప్రెషన్. కరెక్ట్ చేస్తే ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. ఆన్ స్టాక్ మార్కెట్ రావద్దు, ఇన్ ద స్టాక్ మార్కెట్ అని పెట్టాలి. ఆర్ యూ ఇన్వెస్టింగ్ ఇన్ ద స్టాక్ మార్కెట్. Number 15, he is a more nicer person than you. He is a more nicer person than you. ఇది ఇన్కరెక్ట్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏమిటంటే హియర్
హీ ఈజ్ ఏ నైసర్ పర్సన్ దాన్ యూ. హీ ఈజ్ ఏ నైసర్ పర్సన్ దాన్ యూ. లాస్ట్ వన్, నెంబర్ 16. యూ కెనాట్ బై ఆల్ వాట్ యూ లైక్. యూ కెనాట్ బై ఆల్ వాట్ యూ లైక్. ఇది జనరల్గా వచ్చే ఎక్స్ప్రెషన్, కానీ ఇది కరెక్ట్ కాదు. కరెక్ట్ ఏంటంటే యూ కెనాట్ బై ఆల్ దట్ యూ లైక్. ఆల్ వాట్ యూ లైక్ అని ఉండదు, వాట్ని రీప్లేస్ చేస్తూ దట్లో ఉండాలి. సో యూ కెనాట్ బై ఆల్ దట్ యూ లైక్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నమస్తే.